2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీ లైఫ్లో వచ్చే కష్టాలైన సుఖాలైన అన్ని టెంపరరీయే. ఇవి నేను చెప్పడం కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. హాయ్, వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలీనియర్, రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. నా పేరు శ్రవణ్ వారణాసి. ఈ రోజు మనం వీడియోలో మనకి లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే వీటిని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఆరోగ్యం బాగాలేదా? మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయారా? వ్యాపారంలో ఒక డీల్ చేజారిపోయిందా? జీవిత సంబంధాల్లో సమస్యలు ఉన్నాయా? ఇలాంటి సందర్భాల్లో మనసుని ఏ విధంగా ఉంచుకోవాలి అనడానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో అనేది మాట్లాడుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతయ్య శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయో నిత్య తాన్సి తిక్షస్వ భారత. అంటే మన లైఫ్లో ఒక్కసారి ఆలోచించుకోండి, కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అని అంటూ ఉంటారు. దీనికి కంపారిజన్గా ఎలా చెప్తూ ఉంటారంటే, ఒకసారి మనం బయట చూసామనుకోండి, బయట ఎలా ఉంటుంది? ఎండగా ఉంటుంది. అంటే సూర్యుడు ఎండగా ఉన్నప్పుడు మనకు కూడా వేడి తెలుస్తూ ఉంటుంది. లేదు, మనకి చలి తెలుస్తుంది. మనకి చలి ఎలా తెలుస్తుంది? మనకి చల్లగా ఉందనే విషయం ఎలా తెలుస్తుంది? బయట చల్లగా ఉంటే మనకి చలి అని తెలుస్తుంది. బయట ఎండగా ఉంటే మనకి ఎండగా అనిపిస్తుంటుంది. అలాగే ఎలాగైతే ఎండాకాలం, వానాకాలం, చలికాలం వస్తూ ఉంటాయో పోతుంటాయో, నీ జీవితంలో వచ్చే కష్టాలైనా సుఖాలైనా ఇవన్నీ టెంపరరీయే అనే ఉద్దేశంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. అయితే ఈ ఇంద్రియ నిగ్రహాలని మనం కనుక అర్థం చేసుకొని ఇంద్రియాలని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే మన లైఫ్లో వచ్చే కష్టాలనైనా సుఖాలనైనా మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటాం. అన్నీ టెంపరరీయే. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, టెంపరరీయే. ఈరోజు మీకు కష్టాలు రావచ్చు, బిజినెస్లో లాస్ రావచ్చు, ఆరోగ్యంగా ఇబ్బందులు రావచ్చు, కానీ అదే ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. మీకు ఖచ్చితంగా బెటర్ లైఫ్ ఉంటుంది. బెటర్ ఆరోగ్యాన్ని బెటర్ చేసుకోవచ్చు, మీకు బెటర్ జాబ్ రావచ్చు. అలాగే బిజినెస్లో కూడా ఏవైతే ఇబ్బందులు ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారో ఆ ఇబ్బందులు కూడా మీరు ఓవర్కమ్ చేసి నెక్స్ట్ బెటర్గా వెళ్ళొచ్చు. ఆ రిలేషన్షిప్లో ఏమైనా ప్రజెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ను కూడా మీరు దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న ఈ శ్లోకంలో ఒక్కసారి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఎలాగైతే ఎండాకాలం, వానాకాలం, చలికాలం వస్తుంటాయో పోతుంటాయో మన జీవితంలో వచ్చే కష్టాలైనా సుఖాలైనా వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అద్భుతమైన సక్సెస్లో ఉన్నాం మనం, ఒక అద్భుతమైన లాభం వచ్చింది, ఒక బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది, మనం రెచ్చిపోకూడదు. ఆర్ బిజినెస్లో లాస్ వచ్చింది, కుంగిపోకూడదు. ఇవన్నిటినీ మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు? ఒక సక్సెస్ని ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసుకోగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ఒక్కసారి చెప్పండి, జీవితంలో ఫెయిల్ కాని ఒక వ్యక్తి గురించి చెప్పండి, చూపించండి. మహానుభావులు ఎంతోమంది గొప్పవాళ్ళు, ఈవెన్ రతన్ టాటా గారు కూడా బిజినెస్లో ఫెయిల్ అయ్యారు. అబ్దుల్ కలాం గారు ఫేస్ చేయలేదా? ఈవెన్ సినిమా స్టార్స్లో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అలాగే క్రికెట్లో మనం చూసుకుంటే సచిన్ టెండూల్కర్ గారు, విరాట్ కోహ్లీ గారు, ఎంతోమంది సూపర్ సక్సెస్లు చూశారు అండ్ అలాగే ఫెయిల్యూర్స్, లో పాయింట్స్ కూడా చూశారు. కానీ ఏది పర్మనెంట్ కాదు. నీ మైండ్ సెట్తో, నీ మెంటల్ స్ట్రెంగ్త్తో నువ్వు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధించే ప్రాసెస్లో ఈ ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని మనం దాటుకుంటూ వెళ్తే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాము. అందుకనే మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కష్టాలకి భయపడకుండా మనం ముందుకు వెళ్ళటమే. అందుకనే లైఫ్లో కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి భయపడకుండా మెంటల్ స్ట్రెంగ్త్తో మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో వాటి కోసం మనం ఫోకస్ చేయాలి. అయితే ఓవర్ థింకింగ్ కొంతమంది చేస్తుంటారు. నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నాకు ఎప్పుడు ఫెయిల్యూర్సే వస్తున్నాయి అని చెప్పి బాధలోకి వెళ్ళిపోతుంటారు, కుంగిపోతుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అండ్ ఫైనల్గా సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ ఎప్పుడూ పర్మనెంట్ కాదు. కష్టాలు సుఖాలు ఎప్పుడూ పర్మనెంట్ కాదు. ప్రాఫిట్స్ లాసులు పర్మనెంట్ కాదు. మీ హెల్త్ ఇష్యూస్ పర్మనెంట్ కాదు. కాబట్టి మీ మెంటల్ స్ట్రెంగ్త్తో మీరు ముందుకు వెళ్ళటం ఎలా అనేది ఆలోచించుకోవాలి. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నాకు విజయం సాధించే సామర్థ్యం పూర్తిగా ఉంది అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఈ వీడియో మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏవైతే చెప్పారో, కష్టాలు సుఖాలు టెంపరరీ, ఈ స్థితప్రజ్ఞతని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎటువంటి మైండ్ సెట్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మనం ఇంకా ప్రైమరీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏవైతే లక్ష్యాలు సాధించాలి అని అనుకుంటామో వాటిని ఒకసారి రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది వాళ్ళ లక్ష్యాలు ఏం సాధించాలి అనుకుంటారు అనేది క్లారిటీ లేదు.
సో లక్ష్యాలు ఏవైతే సాధించాలనుకుంటామో వాటిని రాసుకొని పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అంటే చాలామంది పెద్దగా ఆలోచించడానికి కూడా భయపడుతున్నారు. కాబట్టి పెద్దగా ఆలోచించి వాటిని అనుకునే ప్రాసెస్లో ఖచ్చితంగా మనకు భయం వస్తుంది, మనల్ని మనం డౌట్ చేసుకుంటూనే ఉంటాం. కానీ మనం ఒక్కసారి మన స్ట్రెంగ్త్, మనం ఏదైతే సాధించామో నేను సాధించగలను అనే నమ్మకంతో, మీ మీద మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఏవైతే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారో వాటిని మీరు ఓవర్కమ్ చేయగలరు. ఇది టెంపరరీయే, పర్మనెంట్ కాదు. మీ బిజినెస్లో లాస్ వస్తున్నాయి, ఇవి టెంపరరీయే, పర్మనెంట్ కాదు. మీకు ఏవైతే జాబ్లో ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఒక బ్యాడ్ బాస్ ఉన్నాడు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, కానీ మీరు అప్ స్కిల్ చేసుకొని మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకొని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. అండ్ అలాగే ఏవైతే రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తున్నాయో, ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తున్నారో, ఎవరైతే మీ వాల్యూ పట్టించుకోలేదో, ఖచ్చితంగా మీరు గనక మీ వాల్యూ పెంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీ వెంట వస్తుంటారు. అందుకనే లైఫ్లో కష్టాలు కానీ సుఖాలు కానీ పర్మనెంట్ కాదు, టెంపరరీయే. ఎందుకు ఈ పాయింట్ నేను పదే పదే చెప్తున్నాను అంటే, చాలామంది నా దగ్గరకు వచ్చి వరి అయిపోతుంటారు. సార్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, స్ట్రెస్లో ఉన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే నిర్ణయం తీసుకునే శక్తి తగ్గిపోతుంటుంది, మన సామర్థ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీ బాడీ, నీ ఎనర్జీ వీక్ అయిపోతూ ఉంటాయో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోలేరు. మీరు ఎప్పుడైతే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారో మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, లో పాయింట్లో ఉన్నప్పుడు మీరు ఎలా కొత్త నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టే మాలాంటి మెంటర్స్ని మీరు రీచ్ అయ్యి మీ బిజినెస్లో కానీ, మీ హెల్త్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ అద్భుతమైన సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలనుకున్న, అనుకున్న డ్రీమ్ లైఫ్ని మనం అచీవ్ చేయాలనుకున్న, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అద్భుతమైన విజయాన్ని సాధించాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలి. అండ్ ఈ 4 ఏరియాస్ ఆఫ్ లైఫ్, హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ రిలేషన్షిప్లో అద్భుతమైన విజయాన్ని సాధించాలనుకున్న, బిజినెస్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న, స్ట్రెస్ ఫ్రీ లైఫ్గా జీవించాలి అనుకున్న మీ అందరి కోసం ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలీనియర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆరోగ్యంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుందని నేను గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.